ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెంగీజ్ ఖాన్ పేటలో మునగాకు యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ ఎమ్మెల్యే పాల్గొన్న అధికారులు. తిమ్మపురం వ్యవసాయ పొలంలో విషాదం. వ్యర్థాలు తగులబెట్టే సమయంలో మంటలు అంటుకుని వృద్ధురాలు అక్కడికక్కడ దుర్మరణం. చిలకడూరుపేట రూరల్ ప్రాంతంలో పోలీసుల దాడి. 5,500 స్వాధీనం. పలువురు అరెస్ట్. పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కలెక్టర్ కృతిక. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా రైతులు, మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎడ్లపాడు మండలం చెంగీజ్ ఖాన్ పేట గ్రామంలో ఎస్ఈఆర్ ఎడ్లపాడు ఎఫ్పిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మునుగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ భూమి పూజ కార్యక్రమానికి ఆయన నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. దేశానికి డ్వాక్రా సంఘాలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. నాడు ₹1,00,000 ప్రారంభమైన ఈ సంఘాల ప్రస్తుతం నేడు 30 లక్షల వరకు రుణాలు పొందే స్థాయికి ఎదిగిందని తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున చెంగీజ్ ఖాన్ పేట, కట్టుబడి వారిపాలెం, బొక్కాపురం మరియు చిలకలూరుపేట టౌన్లలో ఈ ప్రాసెసింగ్ యూనిట్లను రోల్ మోడల్ గా ఏర్పాటు చేస్తున్న మునగకాయల అమ్మకంతో పాటు ఆకును ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు ఎకరాకు సుమారు ₹1,00,000 అదనపు ఆదాయం లభిస్తుంది. యూనిట్ ఏర్పాటుకు సుమారు ₹1.50 లక్షల ఖర్చు అవుతుండగా ఎంపీ గారి చొరవతో కేంద్రం నుండి ₹1.17 లక్షల సబ్సిడీ జీరాంజీ పథకం కింద అందజేస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టులు విజయవంతమైతే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనే ఒక యూనిట్ ఏర్పాటు చేసిన ప్రణాళిక రూపొందిస్తాం. ఈ కార్యక్రమంలో ఎస్బీఆర్ఎం, పీడీ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నిరుపేదల అభివృద్ధి కోసం బ్యాంకర్లు, అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నిధుల వేటలో ఎప్పుడు ముందుంటారని, వారి సహకారంతో పల్నాడు జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పుల్లారావు స్పష్టం చేశారు. విష్ణుపత్నీ మహీం దేవీ మాధవీ లక్ష్మీం ప్రియసఖీం దేవీ సంపూర్ణ శుభఫలాభాస్తు. ఆహ్వానిస్తున్నాము. అలాగే జనసేన మండల అధ్యక్షుడు హనుమంతరావు గారిని, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, నాగేశ్వరరావు గారిని, కుర్రా రత్న గారిని, రఘురావు గారిని, శ్రీనివాస రెడ్డి గారిని ఈ కార్యక్రమం గురించి సభాధ్యక్షులు పీడీడీఆర్డీఏ గారు సంబంధించి. నమస్కారం. ఈరోజు మనము చిలకలూరుపేటలో ఈ మునగాకు సంబంధించి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఒకటి, మనం ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి, అందరు ఎఫ్పిఓ మెంబర్స్ దీన్ని ఇన్వాల్వ్ చేసి వారి వైపు నుంచి కూడా ఏదేదో పూర్తిగా గవర్నమెంట్ సబ్సిడీతోనే నడుస్తూ ఉంది కాదు, లేకపోతే పెట్టబోతూ ఉంది కాదు. గవర్నమెంట్ కొద్దిగా సబ్సిడీ ఇస్తూ ఉంది. అలాగే బెనిఫిషరీస్ కూడా దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి, వారికి కూడా దీన్ని మాది అని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టబోతూ ఉన్నాము. దీనికి ఎస్బీఆర్ ముందుకు వచ్చి మేము దీనికి లోన్ సంబంధించి ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి లోన్ ఇవ్వటంతో పాటుగా వీరికి కావాల్సిన ట్రైనింగ్ కూడా, ఎవరైతే ఎఫ్పిఓ మెంబర్స్ ఉన్నారో దీనిలో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా వారికి కావాల్సిన ఏదైతే
స్కిల్స్ కావాలో వారికి కావాల్సిన మార్కెటింగ్ సంబంధించి తీసుకెళ్ళి ప్రోడక్ట్ తయారు చేయడం అనేది కొద్దిగా గొప్ప ఈజీ, కానీ దాన్ని తీసుకెళ్ళి అమ్మటం అనేది చాలా కష్టమైన విషయం. బ్రాండింగ్ చేసి దాన్ని అమ్మటం అనేది కూడా కష్టం. ఆ బ్రాండింగ్ అది ఈ కామర్స్లో పెట్టి అమ్మేదానికి కూడా వారి వైపు నుంచి డిఆర్డిఓ వైపు నుంచి ఇద్దరు కూడా ఈ మహిళల్ని హ్యాండ్ హోల్డింగ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలం ఇక్కడ ఒక చోటే కాదు, మొత్తం పార్లమెంట్ మొత్తం మీద కూడా 28 మండలాలు ఉంటే ప్రతి మండలంలో కూడా ఒకటి ఇది స్థాపించబోతా ఉన్నాం. ఆ మండలానికి సంబంధించి ఏ పంట అయితే కేవలం పంటలే కాదు, కొన్ని మండలాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దుర్గి ఉంది, అక్కడ చేతి శిల్పకళలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక క్లస్టర్ పెట్టబోతా ఉన్నాం. అలాగే టౌన్లో చిలకపేట టౌన్లో ఫర్నిచర్ గురించి వచ్చారు ముందుకి, ఫర్నిచర్ మేము క్లస్టర్ పెట్టండి మేము ఉపయోగించుకుంటామని చెప్పి ఫర్నిచర్ క్లస్టర్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఎందుకు ఇది చేస్తూ ఉన్నాము అంటే మనం ఇప్పటిదాకా తయారు చేసేది, మనం ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసేది ఉదాహరణకి చిల్లీస్ అయితే కానీ టర్మరిక్ అయితే కానీ కేవలం మన వాళ్ళు రైతుగా పనిచేస్తారు, చేసిన తర్వాత అమ్మేయటం, కానీ దానికి వాల్యూ ఎడిషన్ అనేది చేయకుండా అమ్ముతున్న ఉద్దేశంతో దాన్ని ఏ విధంగా మనం వాల్యూ ఎడిషన్ చేయాలి, ఇక్కడ మునగైనా అంతే వాల్యూ ఎడిషన్ చేస్తే మంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చేస్తాను. ఈరోజు ఎంపీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి డ్వాక్రా గ్రూపులు ఏదైతే దేశానికే పరిచయం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఆ డ్వాక్రా గ్రూపులు ఆ రోజు మానస పుత్రికల్లాగా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ₹1,00,000 డ్వాక్రా గ్రూపులు మొదలైనటువంటిది ఈరోజు 30 లక్షల రూపాయల లోను కూడా తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. దేశానికే గర్వకారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మెప్మా. ఈరోజు ఎడ్లపాడు మండలంలో మా ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి 3, ఇక్కడ సింగిస్ఖాన్పేట ఏమో మునగాకు ప్రాసెసింగ్ యూనిట్, కట్టుముడివారిపాలెం, బుక్కాపురం, చిలకలూరుపేట టౌన్, ఇవన్నిట్లో కూడా మండలానికి ఒకటి ముందు రోల్ మోడల్గా తీసుకొని చేయటం జరుగుతూ ఉంది. ఈ తర్వాత ఇది గనక సక్సెస్ అయిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి మా ఆర్ఎం గారు ముందున్నారు. సక్సెస్ రేషియో ఉంటే గ్రామానికి కూడా ఒక యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు అమ్ముకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మునగాకు ప్రాసెసింగ్లో ₹1,00,000 అదనంగా రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1,50,000 ఖర్చు అవుతుంది. ₹1,17,000 సబ్సిడీ ఉంది. రామ్జీ మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎకరాకు 2 సంవత్సరాల మీద 1,17,000 సబ్సిడీ ఉంది. దాని మీదట ఏమవుతుంది, సబ్సిడీ ఉపయోగించుకొని పెట్టిన పెట్టుబడి పోతే ఎకరాకు ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందువలన ములక్కాయలే అమ్ముకుంటున్నారు ఇప్పటివరకు. మునగాకు ప్రాసెసింగ్ వస్తే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుకు ఒక రకంగా ప్రోత్సాహం, రైతు ఆదాయాన్ని పెంచడానికి, డ్వాక్రా గ్రూపులకు ఆదాయం పెంచేటువంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 3 గ్రామాల్లో మండలానికి 1 చొప్పున, నెక్స్ట్ 2 సింగిస్ఖాన్పేట, బుక్కాపురంలో కూడా శంకుస్థాపన చేస్తాం. మాకు మంచి ఆర్ఎం గారు ఉన్నారు. మా ఎంపీ గారు 28 మండలాల్లో పెడతానికి డబ్బులు తీయడానికి రెడీగా ఉన్నారు. పేటలో షాపింగ్ కాంప్లెక్స్ వేసాం, సుమారు 60 షాపులు వస్తున్నాయి. 60 షాపులకు కూడా లోన్ ఇస్తామని అన్నారు. ఆ విధంగా పేదవారి దృక్పథంతో ఉండేటువంటి ఆర్ఎం వచ్చారు. నేను ఆర్ఎం గారిని అభినందిస్తున్నాను. నాకు ప్రత్యేకంగా వచ్చి చెప్పారు, ఏది కావాలని ఇద్దాం, ఆటోలు కావాలని ఇద్దామని చెప్పారు. ఎవరైనా ఇవాళ ఒక కమిట్మెంట్ తోటి, నిబద్ధతతోటి పైకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎస్బీఐ ఆర్ఎం గారు బాగా. తెలుగువారి ఆత్మగౌరవం, ఆవేశం, ఆలోచన నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీకి నేడు 3వ తరం నాయకత్వంలో రాజకీయ ప్రస్థానం కొనసాగించడం దేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికిందని చెప్పాలి. నారా లోకేష్ ఇది కేవలం పేరు కాదు, రాష్ట్ర రాజకీయాల్లో వినూత్న పాలన సంస్కరణకు బీజం వేసిన స్ఫూర్తి. ప్రజా సంక్షేమానికి సరికొత్త భాషను చెప్పిన తెలుగుదేశం కీర్తి. నారా లోకేష్ కేవలం నాయకుడే కాదు, ప్రజల మనసులు గెలిచిన పోరాట యోధుడు, పార్టీ సైన్యం గర్వించే పసుపున్న సైనికుడు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో, తండ్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నవనాయకుడు లోకేష్ యువశక్తి కలవడంతో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పాలి. లోకేష్ నాయకత్వం కేవలం పార్టీకే కాదు, ప్రజల భవిష్యత్తుకు, రాష్ట్ర ప్రగతికి సరికొత్త వెలుగు మార్గం కానుంది. లోకేష్ రాజకీయ అరంగేట్రం సంచలనం. ప్రజల కోసం వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని గొప్ప సదాశయంతోనే ఆయన తెలుగుదేశం కుటుంబంలోకి ప్రవేశించారు. స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబుల వారసత్వ స్ఫూర్తితో పాటు గొప్ప రాజకీయ నాయకత్వ లక్షణాలు ఇప్పుడు లోకేష్ లో ప్రతిబింబిస్తున్నాయి. ఆయన లక్షణాలే ఆయనకు నేడు పార్టీ సారథ్య బాధ్యత అప్పగించాయి. తెలుగుదేశం కొత్త శకం ఆరంభానికి, కొత్త తరానికి లోకేష్ వారధిగా నిలుస్తారనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. పార్టీల ప్రభుత్వంలో తనకు అప్పగించిన బాధ్యతల్ని త్రికరణ శుద్ధిగా నెరవేర్చిన ఘనత లోకేష్ది.
రాజకీయ వారసత్వం చెప్పుకునేందుకు అవకాశవాదులు, అవినీతి పరులు, హత్య రాజకీయ నాయకులు లోకేష్ స్వశక్తిని, నాయకత్వ లక్షణాలు చూసి నిజంగా సిగ్గుపడాలి. కష్ట సుఖాల కార్యకర్తలకు చేదుడుగా నిలవడంలో లోకేష్ చేసిన పనితీరు, ఆలోచన విధానం ఆయన్ని తమ భావి నాయకుడిగా నిలబెట్టింది. తను చేపట్టిన నూతన బాధ్యతలకు లోకేష్ 100% న్యాయం చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పసుపు సైన్యాన్ని పౌరుషంతో ముందుకు నడిపించే లోకేష్ నవయువ సారథ్యం పార్టీని రాష్ట్రాన్ని కొత్త విజయ తీరాలకు సరికొత్త గమ్యస్థానాలకు చేర్చబోతుందని చెప్పడానికి గర్విస్తున్నాను. పార్టీ అప్పగించిన నూతన బాధ్యతల్ని లోకేష్ నాయకత్వంలో చేపట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సందర్భంగా పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు నడిపించడంపై లీడర్లు, కేడర్ సమన్వయం, కూటమి పార్టీల శ్రేణులతో కలిపి నడవడంపై ఆయన పలు సూచనలు, సలహాలు అందించారని శాసనసభ్యులు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ వాస్తవ్యులు దొప్పలపూడి వేణుకుమార్ కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి భవ్యని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నాంది హనుమంతరావు, జాలాది సుబ్బారావు, గడిపూడి దశరథరామయ్య, కుక్కపల్లి వెంకట్రావు, కట్టా వేణు, దొప్పలపూడి రాజేష్, కుక్కపల్లి సుబ్బారావు, కల్లూరు రామారావు, కట్టా జవహర్ బాబు, పావులూరు వెంకటేశ్వర్లు, కంతటి హనుమంతరావు, దొప్పలపూడి హరిబాబు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణం గుండయ్య తోట వాస్తవులు చల్లా శ్రీనివాసరావు కుమారి వివాహం వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు శ్రావణ సంధ్యల్ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట షేక్ బక్షు, మేస్త్రి నారాయణ, యశ్వంత్ తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మండలం కోమటినేని వారిపాలెం గ్రామ వాస్తవ్యులు ఎంపరాల ఆదినారాయణ కుమారి వివాహం కోమటినేని వారిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధువులు నాగేంద్రబాబు, శిరీషలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట ఎంపరాల గోవిందు, మన్నవ మాణిక్యాలరావు, నల్లూరు సాంబశివరావు, కోమటినేని సుబ్బారావు, నాగమల్లేశ్వరరావు, మురుకుట్ల రమేష్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ పొలంలో వ్యర్థాలు తగులుబెట్టే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక గ్రామస్తులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి పిచ్చమ్మ అనే మహిళకు గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. ఆమె తన పొలానికి వెళ్లింది. మొక్కజొన్న పంట కోత పూర్తయిన తర్వాత పొలంలో మిగిలిపోయిన ఎండిన మొక్కల్ని చెత్తను తొలగించేందుకు ఆమె వాటికి నిప్పు పెట్టింది. ఎండ తీవ్రతకు తోడు గాలి వీస్తుండటంతో మంటలు ఒకసారిగా పక్కన ఉన్న పొలానికి వ్యాప్తించాయి. మంటలు విస్తరించడాన్ని గమనించిన పిచ్చమ్మ వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఇక ఈ క్రమంలో ఆమె చీరకు నిప్పట్టుకుంది. మంటలు క్షణాల్లో శరీరం అంతా వ్యాపించడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకేసారి మంటలు చెలరేగడం, అదుపు చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఎస్ఐ జి అనిల్ కుమార్ తమ సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. పసుమరు గ్రామ పరిధిలోని గొర్రెల మండి రోడ్డు వద్ద పేకాడుతున్న 5గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మానుకొండ వారిపాలెం పొలాల్లో పేకాటాడుతున్న మరో 6గురిని పట్టుకుని వారి వద్ద నుండి 3000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, మండల పరిధిలో కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అవసరమైన మేరకు ఆయిల్ కొనుగోలు చేయాలని వినియోగదారులకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సూచించారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోని కావూరు, తిమ్మాపురం పెట్రోల్, డీజిల్, ఆయిల్ బంకుల్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల తనిఖీ చేశారు. నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ ద్వారా ఆయిల్ బంకులకు సరఫరా జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు నుండి పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ తగ్గింది. స్పెషల్ ఆఫీసర్స్, రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు అధికారులతో ఆయిల్ బంకుల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేశాం. ఆయిల్ బంకులు డీజిల్ చెల్లింపులు తప్పనిసరిగా ఆమోదించాలని సూచించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురంలోని లలిత ఫిల్లింగ్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన పంపిణీ తీరు, స్టాక్ రిజిస్టర్లు, సీసీటీవీ కెమెరాల పనితీరు ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించాలని మరియు నిబంధన మేరకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరా అధికారి, ఎడ్లపాడు తహసీల్దార్, ఎస్ఐ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఇప్పుడు 3 డేస్ నుంచి ఏం ప్రాబ్లం మీకు ఎన్ని రోజులకి సరిపోతుంది? ఇది మా యూపీఐ తీసుకుంటున్నారా? ఇది వర్కింగ్ కెమెరాస్ ఉన్నాయి. రేపు పెట్టారా? ఏ టైంలో పెట్టచ్చు? విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని చిలకలూరుపేట జర్నలిస్టులు డిమాండ్ చేశారు. తెలుగు జర్నలిస్టు సంక్షేమానికి సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ డిమాండ్. చిత్తూరు జిల్లా వీకోట్లో ఏపీ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. చిలకలూరుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జర్నలిస్టులు చేపట్టారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జర్నలిస్టులకు ప్రత్యేక కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్ జగన్మోహన్ రెడ్డి, జోహార్. చిత్తూరు జిల్లా ఈకోట అనే గ్రామంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విలేకరిని అవినీతికి, అక్రమాలకి సంబంధించినటువంటి వార్తలు రాస్తున్నారని చెప్పేసి కొంతమంది రౌడీ ముక్కులు అతని తరిమి కత్తులతో దాడి చేయడం జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము జర్నలిస్టులకి తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి రక్షణ చట్టము ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా సామాజిక వర్గాల వారికి ప్రత్యేకమైన కమిషన్లని ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా ఆ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే చనిపోయారో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేగా ప్రభుత్వం ఉద్యోగం వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం. మేము ఏదైతే చెప్తున్నటువంటి డిమాండ్లని ఈ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే దశల వారీగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం కుక్కపల్లి వారిపాలెం గ్రామం నందు జరుగుతున్న కట్ట సురేష్ సోదరుడు కట్ట శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట అనుష వినయలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణం సింగ్ కళ్యాణ మండపం నందు జరుగుతున్న పట్టణంలోని 18వ వార్డుకు చెందిన ఏర్జండ్ల సుబ్రహ్మణ్యం కుమార్తె వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులను గీతాంజలి రాజశేఖర్ ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం పసుమరు గ్రామానికి చెందిన గ్రామ బూత్ కన్వీనర్ షేక్ నాగర్వలి కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారి ముష్పిర తబస్సును ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గురువారం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆర్వీఎస్పీవీఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని సిహెచ్ యుక్తి 580 మార్కులతో స్కూల్ ఫస్ట్ సాధించిన పట్టణంలోని ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే కె శ్రీ శారద వేదాద్రి 564 మార్కులకి టి శరణ్య పద్మావతి 563 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో శ్రీ చిలకలూరిపేట విద్యాసంఘం ప్రెసిడెంట్ తేల సుబ్బారావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మైలవరపు శివానంద్ కుమార్ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అభినందన తెలిపారు. ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో స్థానిక చైతన్య లెటిస్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 169 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారు. 600 మార్కులకు మోబా లక్ష్మి శరణి 595, ఎం పూజిత 589, ఎస్కే ఆఫ్రిన్ 587 మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచారు. అలాగే కె నితిఘ్న 588, జి తరణీతన్ 587, జి తిరుమల 587 మార్కులు సాధించారు. 12 మంది విద్యార్థులు 580 మార్కులు పైగా సాధించారు. 72 మంది 550 పైగా మార్కులు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ ఈదర వెంకట గిరీష్ బాబు, ప్రిన్సిపల్ వెంకటలక్ష్మితో పాటు పాఠశాల యాజమాన్యం సత్కరించారు. ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో చీరాల మార్గంలో ఉన్న ప్రగతి హైస్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారు. విద్యార్థుల్లో షేక్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. మహమ్మద్ సమీర్ 584 మార్కులు, గర్భవరపు మసూదన్ 583 మార్కులు సాధించి తమ ప్రతిభ చాటుకున్నారు. అదేవిధంగా 550కు పైగా మార్కులు 8 మంది విద్యార్థులు సాధించడం విశేషం. మొత్తం 22 మంది విద్యార్థులతో పరీక్షలకు హాజరైన ప్రగతి హైస్కూల్ ప్రతి విద్యార్థి అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా మరోసారి తన విద్యా ప్రమాణాలు ఈ సందర్భంగా ప్రగతి హైస్కూల్ ప్రిన్సిపల్ మేడం విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని అభినందించి సత్కరించి మెమోంట్ అందించారు. సామాన్య విద్యార్థులతో అసామాన్య ఫలితాలను సాధించడం ప్రగతి హైస్కూల్ ప్రత్యేకత. నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని పాఠశాల యాజమాన్యం తెలిపారు. విజేతలైన వారి విద్యార్థుల్ని అభినందించారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేస్తున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈ రోజు గురువులకు ఇష్టమైన గురువారం పురస్కరించుకొని ఉదయం నుండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి పంచముక్తాభిషేకాలు, అభిషేక స్నాన కార్యక్రమం, అనంతరం అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు, పుష్పార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దత్త సాయికి ప్రత్యేకమైన హారతి సమర్పించారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడారు. సద్గురువులకు ఇష్టమైన అన్న సంతర్పణ కార్యక్రమానికి దాతలందరూ సహకరించాలని కోరారు. గత 15 సంవత్సరాలుగా శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో అన్న సందర్భంగా నిర్వహిస్తున్నామని, సద్గురు సన్నిధిలో చేసే అన్న సంతర్పణ అనంతమైన ఫలితాలు ఇస్తుందని, తక్షణమే గురుబల్యం లభించి సర్వకార్య సిద్ధి జరుగుతుందని అన్న సంతర్పణ కార్యక్రమానికి సమర్పించిన దాతలు కుటుంబాలు ఆరోగ్యాలతో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఐనవూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. महाराज की जय, गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की जय। ओम साई श्री साई जय जय साई, 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 ओम साई श्री साई जय। ఈరోజు చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం పరమ పవిత్రమైన సద్గురువులందరికీ చెందిన రోజు గురువారం.
ఆ దేవగురు బృహస్పతి అయితే మరి ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయుడు, అలాగనే సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు, జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, రాఘవేంద్ర స్వామి, ఇలా గురు రూపంలో ఉన్న గురువులందరికీ కూడా గురువారం రోజున ఏ కొద్దిగా పూజ జపం చేసినా అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి శాస్త్రముల యొక్క గురువారం నాడు ఏ చిన్న దానం చేసినా లేకపోతే ఏ అన్నదాన కార్యక్రమం చేపట్టినా అది అతీతమైన ఫలితాలను ఇచ్చి వాళ్ళ కుటుంబాలందరినీ కూడా రక్షిస్తుందని చెప్పేసి మన శాస్త్రోక్తం. అలాగే ఈరోజు దత్తసాయి సన్నిధిలో ఉదయం నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపినారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.